వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెదను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి చూపించెదను. అయ్యో, అన్నీ తప్పు చదివండి. మీరు మళ్ళీ చదవండి కరెక్ట్గా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి చూపించెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ మహాకనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి పాసానికి వస్తున్నాం. ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇటుక బట్టీలు చేసే వెట్టి చాకిరిలో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా నాయన ఉన్నతమైన స్థలాలకు ఎక్కించావో, ఏ విధంగా కొండ బండ నుండి తేనెను, ఏ విధంగా చెక్కుముక్కి రాతి బండ నూనెను జోరించావో మాకు ఆ విషయాలన్నీ తేటగా నీ భక్తుడు మోషే భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆఖరి దినాలు, అంత్య దినాలను మాకు కూడా ఉన్నతమైన స్థలాల్లోకి నడిపించావు. మా ప్రార్థన ఆలకించావు. ఉన్నతమైన స్థలం నుంచి మమ్మల్ని చేజాపి మమ్మల్ని ఆదుకున్నావు. పొలముల పంట తినిపించావు. కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నూనెను జొరించావు. అయితే మేము కృతజ్ఞత కలిగి మా అంతం వరకు ఎలా మీ మార్గాల్లో నడవాలనో, దారి తప్పకుండా, తొలగిపోకుండా, బలహీనపడకుండా, అవిశ్వాసానికి వెళ్ళకుండా, నిరీక్షణ కోల్పోకుండా ముందుకు సాగాలని మాకు నేర్పించాను. యేసుని ప్రార్థిస్తున్నాం తను. ఆమేన్. చూడండి, చాలా మంది పెళ్ళంటే ఎక్కలేని సమరం. పిల్లకు సమరమే, పిల్లగాని కూడా సమరమే పెళ్ళంటే కదా. నాకు మధ్యన కొత్తగా అయింది కదా. లేదా అన్న సంగతి మీకు తెలిసే తెలియదు. అమ్మాయి కొంచెం మొట్టమొదటి రిజెక్ట్ చేసింది. నువ్వు బాగా లావు, నాకు అంత లావుంటే ఇష్టం ఉండదు అన్నది. ఎట్లా పక్కపడ్డాడు, కాసేపట్లో పక్కపడ్డా ఏం చేసిండో మనకు తెలియదు. మరి మనకు మళ్ళా చూస్తారే ఆయన అనే అమ్మాయి ఒప్పుకున్నది. లేదుగా పెళ్ళైంది, బిడ్డ పుట్టింది. లేదుగా జాగ్రత్తగా వినండి. ఇలాంటి విషయాల్లో మనం బాగా జాగ్రత్తగా ఉంటాం, కానీ దైవికమైన విషయాల్లో చాలా అజాగ్రత్త చేస్తున్నాం. అట్లా చేయకూడదు. అదే ఇప్పుడు మనం చేసే పెద్ద పొరపాటు. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆసక్తితో వస్తున్నాం. కొత్తలో పెళ్ళైనప్పుడు కొత్తలో ఎట్లా ఆసక్తితో భార్య భర్తలు ఎట్లా ఏక శరీరంలాగా ఉంటారు అట్లా ఉంటున్నారు. తర్వాత ఏమవుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. అట్లా ఉండకూడదు. దేవుని దగ్గర, మనుషుల దగ్గర అట్లుంటే నడిచినా నెట్టుకు రావచ్చు, కానీ దేవుని దగ్గర అట్లా కుదరదు అసలు. రోజు రోజుకి ఇంకా ప్రేమ ఎక్కువ కావాలి దేవుని దగ్గర. ఆయన నీకు ఉన్నతమైన స్థలాల్లోకి ఎక్కించండి. అసలు భూమి మీద ఎవరైనా దేవునికి అనుకునే నాదుడు ఉన్నాడు? అసలు మనకు విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమైంది. మనం తపస్సులు చేసినామా? దేవుడు ఎవరైనా తపస్సులు చేసిన వాళ్ళు కూడా దేవుడు దొరకలేదు. వాళ్ళకి తెలియదు చాలా మందికి దేవుడు ఎట్లా దొరుకుతాడో. హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుణ్ణి చూస్తారని రాసింది. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని రాసింది. వివేకము కలిగి దేవుని వెతికేవారు దేవుని తెలుసుకుంటారని రాసింది. జాగ్రత్తగా వెతికేవారిని కనుగొంటారని రాసింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వక చాలా మంది దేవుని తెలుసుకోలేకపోతున్నారు. కానీ నీకు నాకు దేవుని కృపచేత దేవుడు ఎవరో తెలిసిన తర్వాత మనం దేవుని మార్గంలో ఎలా నడవాలి? నిన్ను భూమి యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కించలేదా దేవుడు? పొలముల పంట తినిపించలేదా దేవుడు? అద్భుతాలు చేయలేదా? పొలం అంటే సంఘం అనే పొలంలో ఎలాంటి పంటలు పండాలి? ప్రేమ అనే పంట, సంతోషం అనే పంట, సమాధానం అనే పంట, దీర్ఘశాంతం అనే పంట, దయాలత్వం అనే పంట, మంచితనం అనే పంట, సాత్వికం అనే పంట, విశ్వాసం అనే పంట, ఆశానిగ్రహం అనే పంట. ఈ పంటలన్నీ మనం అనుభవించను. ఈ పంటలన్నీ మనం దేవుని ప్రేమను అనుభవించలేదా? దేవుని దీర్ఘశాంతం అనుభవించలేదా? దేవుని కృపను మనం అనుసరించలేదా? మనం
బండలాంటి మనిషి మోషే భక్తుడు, బండలాంటి మనిషి పౌలు భక్తుడు. పేతురుని దేవుడు అంటాడు, నువ్వు బండవు అంటాడు ఆయన. మరి అలాంటి వారిలో నుంచి దేవుడు మరి జుంటి తేనె దారి లాంటి వాక్యం, ప్రజలకు తృప్తిపరిచే వాక్యం వినిపించలేదా? వారు అనుభవించినట్టు చేయలేదా? ఆ తేనెని జొరుకుంటే ఎట్లా జరుగుతారో అట్లా జరిగినట్టు వాళ్ళకు కృప ఇవ్వలేదా దేవుడు? అయితే పొలముల పంట వానికి తినిపించాను అంటే సంఘం ద్వారా ఎలాంటి పంట సమాజానికి కావాలనో ఆ పంటను తినిపించాను. కొండ బండ నుండి తేనెను, తేనె అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వింటుంటే అసలు ఆకలే కాదు తెలుసా? వాక్యం వింటుంటే అసలు ఆకలే కాదు. అలాగే ప్రార్థన చేసేటోళ్ళకి ఎక్కువ ఆకలి కాదు, ప్రార్థన ఎక్కువ చేయని వాళ్ళకు బాగా ఆకలి అవుతుంది. వింటున్నారా? ఎవరికైనా మీకు బాగా ఆకలి అవుతుందంటే మీరు సరిగా ప్రార్థన చేయట్లేదని అర్థం. వింటున్నారా? కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఆ తేనె 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 తాగినాక తృప్తి అవుతుంది మనిషికి. చెప్పండి, తేనె తాగినాక తృప్తి అవుతుంది. అలాగే చెక్కుముక్కి రాతి బండ నూనెను అతనికి జోరించను. పౌలు భక్తుడు ఎక్కడ ప్రార్థన చేస్తాడు, పేతురు భక్తుడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. అవన్నీ నూనె కనుక జొరితే ఎట్లా మరి మింగుతారో తేనె మింగినట్టు. చూడండి, కారం 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 ఉన్నది అన్నం తినబుద్ధి కావట్లేదు. ఇంత నెయ్యి వేసుకుని ఎట్లా తినబుద్ధి అవుతుందో? అవునా? చిన్నపిల్లలకు నెయ్యి వేసి తినిపిస్తుంది తెలుసా మీకు? అలాగూ దేవుడు నీకు ఎన్నెన్నో విషయాలు, నీకు ఇష్టం లేని విషయాలు కూడా నీకు ఇష్టమేంటట్టు చేశాడు. ఆయన ప్రేమను కలిపి, ఆయన శక్తిని, అక్కడ మహిమను చూపించి, దాన్ని బట్టి మనం అంతా దేవుడు అంటే ఏందో మొత్తం అనుభవించినాం. మనం అనుభవించిన తర్వాత తప్పిపోకూడదు. మళ్ళా చెప్పండి, అనుభవించిన తర్వాత తప్పిపోకూడదు. కానీ చాలా మంది తప్పిపోతున్నారు. కానీ దావీదు భక్తుడు అంటాడు 17వ కీర్తనలో 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నే ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. నేనైతే నీతి గలవాడని ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకు. నేనైతే నీతి గలవాడనై, మనం ఒకళ్ళ గురించి ఆయన నీతి పాటించలే, ఈయన నీతి పాటించలే, ఆమె నీతి పాటించాలి అనకూడదు. మనం నేనైతే, ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. అందరూ అనండి, ఒకళ్ళ సంగతి నాకు నేనైతే. దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? నేనైతే దేవుని మందిరం పచ్చని ఒలివ చెట్టును బోలిను అంటాడు. నేనైతే అంటాడు. మనం ఒకళ్ళ సంగతి అస్సలే పట్టించుకోకూడదు. 5వ కీర్తనలో కూడా రాసి ఉంటుంది. ఏమని? కీర్తన 5లో కూడా రాసింది, ఒకళ్ళ సంగతి అస్సలే పట్టించుకోవద్దు. మనం చాలా మంది వేరే వేరే సంగతులు పట్టించుకుంటారు. దయచేసి ఇప్పటి నుంచి అలా చేయకండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి. మనకు గుళ్ళే ఎవరేమైనా చేసుకుని అనవసరం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తున్నాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నేను. అంతే. మనం అనవసరం, వేరే వాళ్ళ సంగతే మనకు అనవసరం. నేనైతే అట్నే చేస్తున్నా. ఏ గుడికన్నా పోయినా, ఎక్కడికన్నా పోయినా. నేను ఒకసారి మద్రాసు పోయినా, అందరు తమిళన్స్, నేను తెలుగుని. నేనైతే ఆయన కృపాశమిట మందిరంలో ప్రవేశించిన. నేనైతే భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించను, ప్రార్థన చేసుకున్నంతే. ఇక ఎవరేమన్నా నమ్ముకోను. ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. ఇక మీరైతే వాడు చూడు ఎట్లున్నాడో, వీడు చూడు ఎట్లున్నాడో, ఆమె చూడు ఎట్లున్నాడో, ఆమె చీర చూడు ఎట్లున్నదో, ఆమె డ్రెస్ చూడు ఎట్లున్నదో. उनका बाल देखो कैसा है, उनका मुंह देखो कैसा है, उनका नाक देखो कैसा है. అట్లా పట్టించుకోకండి. ఇప్పటి నుంచి ఎవరిని అనకండి. మీకు మేలు కలగలవద్దా? దేవుడు మీకు పొలముల పంట తినిపించలేదా?
కొండబండి నుండి తేనెను ధరించలేదా, చెక్కుబుక్ ధరించలేదా? నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను. ఇంకంత మాత్రమే కాదు, నీ స్వరూప దర్శనంతో నా ఆశను నేను మేలుకొన్నప్పుడు. కొంతమందికి తెల్లారుజాన కొద్దిగా అయితే లేస్తానగా దర్శనం వస్తుంది తెలుసా. దావీదుకైతే రోజు అట్లా వస్తుంది దర్శనం, రోజు వస్తుంది. మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంది కొంతమందికి. कभी कभी ऐसा आता सुबह सुबह अपन तो उठते ना 10-15 मिनट 20 मिनट आधा घंटा ऐसा पहले दर्शन आता. ఆ భక్తుడు అంటాడు, నేనైతే నీ స్వరూప దర్శనంతో మేలుకొందని అంటాడు. పొద్దున్న నీకు దర్శనం ఇస్తే అసలు ఎంత అదృష్టవంతుడు అని అసలు. ఎప్పుడంటే ఎవరిని పట్టించుకోకండి, మీకు రోజు దర్శనం వస్తుంది. కావాలన్నా వద్దా? హల్లెలూయా. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను లేవటం ఆశ తీరిపోయింది. తెల్లారిసరికి కళ్ళు తెరిచి పడక నుంచి ఆశ తీరిపోయింది అంతే. ఆశ తీరిపోతే టెన్షన్లు ఉంటాయా? ఏముండవు తెలుసా. ప్రసంగి గ్రంథం అంటారు 7వ-8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇగో నువ్వు పెళ్లి ఎట్లన్నా చేసుకో, కొసదానికి వెళ్ళు అంతే. ఎట్లన్నా చేసుకో పెళ్లి, కొసదానిక బరాబర్ వెళ్ళు. ఏమంటారు? కార్యారంభము కంటే కార్యాంతం మేలు. లాస్ట్ ముగింపు పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమన్నా ముగింపు ఎట్లుండాలి? నువ్వు ఎట్లన్నా ప్రారంభించు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, పెద్దల పెళ్లి చేసుకో, లేకపోతే ఏదో పద్ధతి ఏమన్నా కానీ అయిపోయింది. లేకపోతే నువ్వు దేవుని నమ్ముకునేటప్పుడు ఎట్లా నమ్ముకున్నావో, బాధలు నమ్ముకున్నావో, కష్టాలు నమ్ముకున్నావో, ఉత్తగానే అందరు నమ్మినవో, ఎట్లా నమ్మినవో అయిపోయింది. కానీ అంతం మేలు, అంతం కరెక్ట్ ఉండాలి. నువ్వు దేవుల్లో చనిపోయేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు నరహంతకుడు, అవునా, జీవితం ప్రారంభించాడు, కానీ ముగింపు దేవునిలో ముగించాడు. అట్లా కార్యారంభము కంటే కార్యాంతం మేలు. లాస్ట్కు చనిపోయేదే బైబిల్లో ముఖ్యం. ఇక నువ్వు ఎట్లా వచ్చినావో ఎట్లా పోయినవో అదంతా అవసరం. నువ్వు దేన్ని బట్టి నమ్ముకున్నావో, అమ్మాయి ఈ గుడికి అందరూ అందమైన అమ్మాయిలు వస్తున్నట్టు వచ్చి నమ్ముకున్నావో. కొంతమంది ఎట్లా వస్తారు తెలుసా? ఎవరిని వస్తారు అడిగిన, నీకేం బాధ వచ్చి నమ్ముకు, నాకేం బాధ లేదు, మరి ఎట్లా నమ్ముకున్నా? నేను చెప్పాను, అయ్యా నాది గమ్మతుకుంటే నా సాక్ష్యం. నేను అమ్మాయిలు వస్తాను కదా చర్చలకు, వాళ్ళకి లైటింగ్ కొడదామని వచ్చినాడు. లైటింగ్ కొడదామని వస్తే గానం వేసి దేవుడు కొట్టుకేసాడు కథ. ఇంత మంచి చెప్తాడు సాక్ష్యం. నువ్వు ఎంత నమ్ముకున్నావంటే నేను ఏం చెప్పాలి కదా నా సంగతి. అమ్మాయిల కొరకు వచ్చిన దేవుడికి అట్టే పట్టుకున్నట్టు రకరకాలు ఉంటాయి. నువ్వు ఎట్లా అన్నారా లాస్ట్ వరకు కరెక్ట్గా ఉండు. నేను ఎట్లా వచ్చినా, ఒక ఆయన జబ్బుతో వస్తాడు, ఒక ఆయన ఉద్యోగం కొరకు వస్తాడు, ఒక ఆయన పిల్లల కొరకు వస్తాడు, ఒక ఆయన ఇల్లు కొరకు వస్తాడు, అవునా, ఒక ఆయన పెళ్లి కొరకు వస్తాడు, ఒక ఆయన ప్రేమ కొరకు వస్తాడు, అవునా. ఎట్లన్నారా? మొత్తానికి దేవుని దగ్గరకు వచ్చాం. కానీ లాస్ట్ అంతం కరెక్ట్గా ముగించుకో. దేవునిలో ఉండు, దేవునిలో తెచ్చుకో. దేవునిలో నీ కథ ముగింపు కావాలి కథ. అది మేలు. కార్యారంభము కంటే కార్యాంతము అట్లుండాలి. అయిపోయింది, ఇంకోసారి అట్లా చేయకండి. ఇప్పటి నుంచి సరిగా ఉండండి, ఆఖరి వరకు కరెక్ట్గా ఉండండి. వింటున్నారు? అహంకారం గుణము గలవాని కంటే శాంత గుణం గలవాడు శ్రేష్ఠుడు. అహంకార గుణం గలవాని కంటే శాంత గుణం గలవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు మీరు ఈ లోకంలో శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే శాంత గుణం గలవాడు అంటారా మీరు? అన్నారు. గాంధీ గారు బొమ్మ చూసిన ఎక్కడుందో, ఇతర దేశాల వాళ్ళు కూడా నోట్ల మీద ముద్రిస్తున్నట. ఎందుకు? ఆయన పాటించినది ఒకటే మాట, శాంతం 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 అని. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక మూలకారకుడైంది. హల్లెలూయా. వింటున్నారా? కానీ మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. నేను బైబిల్ చదివినప్పుడు
ఆయన శాంతం 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 అనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు. నేను బైబిల్ చదివితే దీర్ఘశాంతం 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 అని ఉన్నది. ఇది ఎక్కడి కథ? శాంతం శాంతం అంటేనే ఎంతో శాంతం. దీర్ఘశాంతం 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 అంటే అర్థమైంది తెలుసా? సత్యదానికి ఓపిక పట్టు, సత్యదానికి ఓపిక పట్టు అని అర్థం. చెప్పడే దీర్ఘశాంతం అంటే ఏంది? అక్కడ మీకు ఫోన్లు ఆఫ్ చేసుడు ఆన్ చేసి ఉంటుంది. లాంగ్ ప్రెస్ అని ఉంటుంది అక్కడ. ఇట్లా అనగానే మందు కాదు, ఇట్లా ఒత్తి పట్టాలి. ఇట్లా ఒత్తి పడితే అప్పుడు బంద్ అవుతుంది. మళ్ళీ గట్టిగా ఇట్లా ఒత్తి పట్టాలి, అట్లనే పట్టాలి, అప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది లాంగ్ ప్రెస్ అనమాట. దీర్ఘశాంతం ఉండాలి మీకు. దీర్ఘశాంతం అంటే మీరు సక్సెస్ అసలు తెలుసా, అసలు పర్ఫెక్ట్. అసలు క్రైస్తవంలో చాలా ఓపిక పట్టాలి. ఎంత తిట్టినా ఏమన్నది, ఎంత సాధించినా ఏమన్నది, ఎంత మోసం చేసినా ఏమన్నది, ఎంత మనకు కీడు చేసిన ఎవరిని ఏమనద్దు అని నేను అనుకున్నా. కానీ ఇంకా బైబిల్ బాగా చదివితే సంపూర్ణ దీర్ఘశాంతం అని రాసింది. దీర్ఘశాంతం సంపూర్ణ దీర్ఘశాంతం అంటే నువ్వు లేచిన కంచి పండుకున్న దానిక ఓపిక పట్టాలి. అట్లా వారం అంతే పట్టాలి, నెల అంతే పట్టాలి, సంవత్సరం అంతే పట్టాలి, సత్యదానికి అంతే పట్టాలి. సంపూర్ణ దీర్ఘశాంతం. నేను అనుకున్న శాంతం శాంతం అంటేనే నాకు ఎంతో మంచిగా అనిపించింది, ఎంతో కష్టం అనిపిస్తుంది. శాంతం ఎట్లా శాంతం ఎట్లా ఓపిక పడతారే అనుకున్నా. యేసుప్రభు దీర్ఘశాంతం 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 అన్నట్టు ఇంకా మన క్రైస్తవులట సంపూర్ణ దీర్ఘశాంతం కలిగి ఉండాలన్నట్టు. ఎప్పుడు ఏమనొద్దట. మీరు ఏమన్నా అంటారా? ఏదన్నా కొద్దిగా కోపం అట్లా అనొద్దు. మరి మీరు ఎట్లా చేస్తున్నారో ఏమో. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరేమో కానీ మా లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం రోజు వస్తారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాక్యం వింటారు. మొత్తం ఇది లేకుండా, ఈ 15 నిమిషాల వాక్యం లేకుండా వాళ్ళకి మనసును పట్టదు. ఒక్కరోజు చేయకపోతే అయ్యగారు లైవ్ పెట్టలేదు అంటారు. మీ ఇష్టం. మరి మీరు మాత్రం ఇక లైవ్ ఏమగానే లైవ్ కాదు, లైఫ్ అది మొత్తం వింటున్నారా? మీరు కనుక పనిచేసి సంపూర్ణ దీర్ఘశాంతం కలిగి ఉన్నట్టయితే ఇక పొలముల పంట మీకు తినిపిస్తాడు, భూమి యొక్క ఉన్నతమైన స్థలాలకు మీకు ఎక్కిస్తాడు, కొండ బండ నుండి తేనెను చెక్కుముక్క రాతి బండను మీకు జూరిస్తాడు. ఆయన మేలుకొన్నప్పుడు స్వరూప దర్శనంతో మీరు మేలుకుంటారు, తృప్తిపరచబడతారు జీవిత కాలం అంతా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. పొలముల పంట మాకు తినిపించి కొండ బండ నుండి చెక్కుముకి రాతి బండ నుండి నూనెను జూరించి మమ్మల్ని తృప్తి పరుస్తానంటున్నాం. దేవానికి వందనాలు. మేల్కొనతోనే ముఖ దర్శనంతో స్వరూప దర్శనంతో మేము తృప్తి పొందామని ప్రభుత్వం. దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. దేవా హల్లెలూయా. ఖబర శబా కలరంతరమా. దేవుని నమ్మికరించి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. అయితే కార్యారంభం కంటే కార్యాంతమే మేలంటున్నాం. దేవా మేము ఇప్పటిదాకా ఎలాగ నడిచామో ఎలాగ నడవలేదో, కానీ ఇప్పుడైతే జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే దేవా నీకు వందనాలు. మా అంతము ప్రభు ఇది మేలుకరంగా ఉన్నట్లయితే ప్రభు మాకు ఇప్పటి నుండి ప్రభు దేవా నీకు వందనాలు. హల్లెలూయా. ఇది మేలులను స్వతంత్రింపజేస్తానని అంటున్నాం. నీకు వందనాలు. దేవ శాంతం కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రభు సంపూర్ణ దీర్ఘశాంతం కలిగి మర్చిపోవడం మాకు నేర్పించు, సహాయం చేయండి. జీవితాలకు ఫలింపు దయచేయండి. వానికి వందనాలు చెప్పిన దైవజనులకు మంచి ఆరోగ్యం వేడుకోవచ్చు. ప్రభునేస్నామంలో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సమాధానం సర్వలోకం